రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా గత కొన్ని రోజులుగా వీరిద్దరి గురించి వార్తరాని రోజంటూ లేదనుకుంటా. దానికి కారణం ఏంటో మనందరికీ తెలిసిందే. క్యాష్ ఆన్ ట్రేడ్ ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్కి వచ్చిన పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలను అందించింది ఎంఐ యాజమాన్యం. దీంతో రోహిత్ తీవ్ర మానసిక సంఘర్షణకు గురయ్యాడు. ఇక ఈ ఘటనతో రోహిత్ ఫ్యాన్స్ పాండ్యాపై, ముంబై యాజమాన్యంపై కోపంతో ఊగిపోయారు. ఈ విషయంపై ఇప్పటికే ఎంతో మంది మాజీ క్రికెటర్లు, దిగ్గజాలు సైతం స్పందించారు. తాజాగా ఈ లిస్టులో చేరారు టీమిండియా మాజీ క్రికెటర్, ముంబై ఇండియన్స్ క్రికెట్ డెవలప్మెంట్ గ్లోబల్ హెడ్ జహీర్ ఖాన్. రోహిత్ శర్మ 5 సార్లు ముంబై ఇండియన్స్ను ఛాంపియన్గా నిలిపాడు. అలాంటి ఆటగాడిని కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ పగ్గాలు అందించింది ముంబై. ఈ ఘటన ఐపీఎల్తో పాటుగా టీమిండియా క్రికెట్లో కూడా సంచలనం రేపింది. ఇక విషయంపై పలువురు మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. తాజాగా జహీర్ ఖాన్ సైతం ఈ విషయంపై రియాక్ట్ అయ్యాడు. రోహిత్ శర్మ ఎలాంటి వాడో ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు జహీర్. రోహిత్ శర్మ గురించి జహీర్ ఖాన్ మాట్లాడుతూ, తాను ఇంతవరకు చూసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడనని, పైగా ఎమోషనల్ పర్సన్ అని అన్నాడు. అతడు టీమిండియా తరపున ఆడినా, వేరే ఫ్రాంచైజీలకి ఆడినా తన ప్రాణం పెడతాడని, ఇప్పటికే 5 ఐపీఎల్ ట్రోఫీలు గెలిచాడని, ఇది చిన్న విషయం కాదని అన్నాడు. అయితే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అతడిని మరింతగా భావోద్వేగాలకి గురి చేస్తున్నాయని జియో సినిమాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జహీర్ ఖాన్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. రోహిత్ను దగ్గర నుంచి చూశాడు కాబట్టే అతడి వ్యక్తిత్వాన్ని ఇంత గొప్పగా అర్థం చేసుకున్నాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి రోహిత్ శర్మ, పాండ్యా విషయంలో జహీర్ ఇలా స్పందించడంపై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.